హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈ ప్లేస్ ఎక్కడో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇదొక స్వీట్ షాపు. ఇక్కడ స్పెషల్స్ మైసూర్ పాక్ అనమాట. షాప్ పేరే వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్ అని పెట్టారు. ఇక్కడ కొటేషన్ కూడా ఉంది. దిస్ ఈజ్ నాట్ మైసూర్ పాక్ యాజ్ యూ నో ఇట్ అని. నిజమేనండి. ఈ కోట్ అయితే చాలా కరెక్ట్. మనకు తెలిసిన మైసూర్ పాక్ వేరు, ఇక్కడ వీళ్ళు అమ్మే మైసూర్ పాక్ వేరు. లోపలికి వెళ్తే అంబియన్స్ సూపర్గా ఉంది. వీళ్ళు రిసీవింగ్, మేకింగ్, ప్యాకింగ్ హై లెవెల్లో ఉంది. చెప్పాలంటే చాలా బాగుందండి. ప్రైజెస్ కూడా అంతే ఉన్నాయనుకోండి. డబ్బులు అయితే అయినాయి కానండి, టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉందండి. మినిమం పావు కిలో వచ్చి 250 ఛార్జ్ చేశారు. ఎందుకంటారా, మైసూర్ పాక్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. బెల్లం మైసూర్ పాక్, మిల్క్ మైసూర్ పాక్, బాదం మైసూర్ పాక్, పిస్తా మైసూర్ పాక్, డ్రై నట్స్ మైసూర్ పాక్, వెళ్ళే కొద్దీ రేట్లు పెరుగుతున్నాయండి. కానీ ఎంత వెతికినా మన సైడ్ ఉన్న మైసూర్ పాక్ షేప్ కానీ టేస్ట్ కానీ నాకు కనబడనే లేదండి. ఇక్కడ శుభ్రం విషయానికి వస్తే చాలా హైజీనిక్గా ఉంది, చాలా నీట్గా ఉంది. ఎప్పటికప్పుడే క్లీన్ చేసేస్తున్నారు. ఇక మైసూర్ పాక్తో పాటు ఇక్కడ రసగుల్లా, రసమలై, గులాబ్ జామ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము అవి కూడా టేస్ట్ చేస్తాం. చాలా బాగుంది. ఇక్కడ హాట్ ఉందండి. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ అచ్చులాగా ఏవో కూడా అమ్ముతున్నారు. చాలా బాగుంది. అవి కూడా కంపల్సరీ ప్రతి దాంట్లో బాదం, పిస్తా, జీడిపప్పు కామన్ అనమాట. మేము ఒక 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్, అది రసమలై అవి తీసుకున్నాము. దానికి 2000 బిల్ అయింది. ఇక్కడ ప్రతి ఐటెము టేస్ట్ చేయడానికి అయితే శాంపిల్ ఇస్తున్నారు. ఇక్కడికి వస్తే గిఫ్ట్ ప్యాక్స్ అండి రెడీగా చాలా బాగున్నాయి. ఆర్డర్ మీద కూడా చేస్తున్నారు. చాలా బాగున్నాయి. ఇక మైసూర్ పాక్ ప్రిపరేషన్ విజిబుల్గా మనకి ఇక్కడ చూపిస్తున్నారనమాట. రండి లోన్కి వెళ్దాం. వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్లోకి మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను. ఇక్కడ అన్నీ కూడా చాలా చక్కగా మషిన్స్ వర్క్ చేసేస్తున్నాయి. ప్యాకింగ్ మాత్రం వర్కర్స్ చేస్తున్నారు. ఇంతకీ ప్లేస్ ఏంటో గెస్ట్ చేశారా? ఇదేనండి మైసూర్. ఇక్కడ మైసూర్ పాక్కి ఒక స్టోరీయే ఉంది. మైసూర్ మహారాజా గారికి స్వీట్ తినాలనిపించి వాళ్ళ వంటవాడిని పిలిచి ఒక మంచి స్వీట్ చేయమన్నారంట. ఆయన సడన్గా ఏం చేయాలో తెలియక శనగపిండి, నెయ్యి, షుగర్తో ఒక స్వీట్ చేసి పట్టుకెళ్తే పేరు ఏంటని అడిగారంట. ఆయనకి పేరు తెలియదని చెప్తే రాజుగారే చాలా బాగుంది అని ఆ స్వీట్ నచ్చి ఆ మైసూర్ పాక్ అని పేరు పెట్టారట. మైసూర్లోనే పుట్టింది కాబట్టి దీనికి మైసూర్ పాక్ అని పేరు పెట్టారు. ఇది నా సొంత స్టోరీ కాదండి. అక్కడ ఎవరిని అడిగినా, 2-3 అడిగాను, ఇదే స్టోరీ చెప్పారు. అక్కడ ఉన్న కుక్కి, ఇక్కడ సర్వ్ చేస్తున్నటువంటి ఈ వర్కర్స్కి, కుక్స్కి నా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక నేను మైసూర్ ఎందుకు వెళ్ళానో గెస్ట్ చేయండి. మరి నేను వెళ్ళి ఇక్కడ ఆంధ్రాలో అందరికీ పంచి పెడుతుంటే వాళ్ళు తిని మళ్ళీ ఎప్పుడు వెళ్తారు, నెక్స్ట్ టైం వెళ్తే మాకు మళ్ళీ తీసుకురండి అని అడుగుతున్నారు. వాళ్ళతో పాటు మీకు కూడా తెస్తాను ఈసారి. బెంగళూరు సైడ్కి ఎవరైనా వెళ్తే కనుక తప్పకుండా దీన్ని విజిట్ చేయండి. వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ ఉంటే మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమితాస్ వ్లాగ్స్.